హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్లో ఎగ్జాంపుల్ 10 వరకు డిస్కస్ చేశాం కదండి. ఎస్. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ ప్రాబ్లం. సో ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేయాలంటే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి పబ్లిక్ ఎగ్జామినేషన్లో. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఫాలోయింగ్ నెంబర్స్ని ఏం చేయాలంటే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అందులో ఫస్ట్ ప్రాబ్లం 1/√2. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్రాబ్లం ఏముందండి? 1/√2. సో లెట్ us assume that solution. Let us assume that యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరే హోంవర్క్ చేయాలమ్మా. సో ఎగ్జాంపుల్ 10 వరకు చెప్పాను కదండి, సేమ్ అదే ప్రొసీజర్ అండి, కాకపోతే నెంబర్ మారుతుంది అంతే. ఇక్కడ సేమ్ అదే ప్రొసీజర్, సేమ్ అదే మ్యాటర్ రాస్తాం, కాకపోతే సింప్లిఫికేషన్ మారుతుంది, ప్రొసీజర్ థియరీ అనేది మారుతుంది అంతే. ప్రొసీజర్ సేమ్ మా. ఓకేనా? సో ఇది మీరు యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. సో రాకపోతే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతానండి. సో లెట్ us assume దట్ 1/√2 ఈజ్ ఏమనుకుంటామండి? 1/√2 అనేది రేషనల్ అని అనుకుంటాం. ఎస్, రేషనల్. నౌ లెట్ 1/√2 1/√2 రేషనల్ కదండి. రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుందండి? p/q ఫామ్లో ఉంటుంది. కానీ కండిషన్ ఏంటిది? వేర్ p అండ్ q ఆర్ ఏమవుతాయండి? కో ప్రైమ్స్ అవుతాయి. అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇదండి కండిషన్. సో అంటే 1/√2 ఈక్వల్ టు p/q. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. సో డినామినేటర్లో ఉన్నది ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ పోతే న్యూమినేటర్లో అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఈక్వల్కి రైట్ సైడ్ పోతే సో న్యూమినేటర్కి వచ్చేస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. q ఇంటూ 1 q ఈక్వల్ టు √2 ఇంటూ p. సో √2p. తర్వాత దీన్ని చూడండి, √2p ఆర్డర్ చేంజ్ చేస్తున్నాను, ఆర్ రీఅరేంజింగ్ చేసుకుంటున్నాను. √2p ఈక్వల్ టు q. a ఈక్వల్ టు b అన్నా, b ఈక్వల్ టు a అన్నా ఒకటే కదండి. a ఈక్వల్ టు b అన్నా, b ఈక్వల్ టు a అన్నా రెండు కూడా ఒకటే. సో అందుకే రీఅరేంజ్ చేసుకున్నాను. సో √2 ఇంటూ p ఈక్వల్ టు q. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది p అనేది. సో ట్రాన్స్పోజ్ చేస్తే √2 ఈక్వల్ టు q అపాన్ p. సో ఇది ఈక్వేషన్ 1. ఇదండి. హియర్ దీనికి ఒక ఈక్వేషన్ వేశాను. హియర్ p అండ్ qలు ఏమవుతాయండి? సమ్ ఇంటీజర్స్. హియర్ p అండ్ q ఆర్ సమ్ ఇంటీజర్స్. p అండ్ q ఆర్ సమ్ ఇంటీజర్స్. తర్వాత ది RHS ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ది RHS ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ రేషనల్. అంటే p/q ఫామ్లో ఉంది రేషనల్. అంటే LHS కూడా ఏమవుతుందండి? రేషనలే అవుతుంది కదా. LHS కూడా రేషనలే అవుతుంది. సో LHS ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆల్సో రేషనల్. LHS ఆఫ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది కూడా ఏమవుతుంది? ఈక్వేషన్ 1లో రేషనలే అవుతుంది. బట్ this contradicts that the fact that ఇక్కడ √2 ఉంది. √2 అనేది దిస్ కాంట్రడిక్ట్స్ ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఏంటిదండి? √2 అనేది ఇర్రేషనల్. ఇర్రేషనలే కదండి ఇది. √2 మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాము. సో మనకు తెలుసు రూట్ అనేది ఇటరేషనల్ అని. సో దిస్ కాంట్రడిక్ట్స్ దట్ ది ఫ్యాక్ట్
రూట్ టూ ఈజ్ ఇర్రేషనల్. సో మనం అజ్యూమ్షన్ చేసుకున్నాం కదండి. ఏమని అజ్యూమ్షన్ చేసుకున్నాము? 1/√2 ఈజ్ రేషనల్ అనే అజ్యూమ్షన్ తీసుకున్నాం. సో అవర్ అజ్యూమ్షన్ 1/√2 ఈజ్ రేషనల్ ఈజ్ రాంగ్. మనం తీసుకున్న అజ్యూమ్షన్ ఏమైందండి? రాంగ్ అయిందండి. ఎందుకు? ఎల్హెచ్ఎస్ ఏమో ఇర్రేషనల్ ఉంది, ఆర్హెచ్ఎస్ ఏమో రేషనల్ వచ్చింది. సో ఎలా అవుతుందండి? అయితే రెండు రేషనలే కావాలి, లేదంటే ఇర్రేషనల్ కావాలి. కానీ ఇక్కడ ఒకటి రేషనల్ అవుతుంది, ఇంకొకటి ఇర్రేషనల్ అవుతుంది. సో అంటే మనం తీసుకున్న అజ్యూమ్షన్ ఏంటిది? రేషనల్ అనేది అజ్యూమ్షన్ తీసుకున్నాం. ఆ అజ్యూమ్షన్ అనేది కూడా ఏమైందండి? రాంగ్ అయింది. సో అవర్ అజ్యూమ్షన్ 1/√2 ఈజ్ రేషనల్ ఈజ్ రాంగ్. హెన్స్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. హెన్స్ ప్రూవ్డ్. సో అంతే, ప్రాబ్లం అయిపోయింది. సింపుల్ అండి. అర్థమైందా అండి? ఎస్. నోట్ చేసుకోండి అమ్మా. నోట్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేదంటే స్క్రీన్ షాట్ కొట్టుకొని తర్వాత ఎంటర్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, అర్థమైందమ్మా? ఎస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. √3 + √5. సెకండ్ ప్రాబ్లం √3 + √5. సో దీన్ని కూడా సపోజ్ లెట్ అస్ అజ్యూమ్ దట్ సొల్యూషన్. అజ్యూమ్షన్ తీసుకుంటామండి, రేషనల్ అని అజ్యూమ్షన్ తీసుకుంటాం. ప్రతి ప్రాబ్లంకి అంతే, రేషనల్ అని అజ్యూమ్షన్ తీసుకుంటాం. సో లెట్ అస్ అజ్యూమ్ దట్ √3 + √5 ఈజ్ రేషనల్ అని అజ్యూమ్షన్ చేసుకుంటాం. అంతేనా? ఎస్. ఇప్పుడు ఏం రాస్తానండి? ఎస్. నా లెట్ ఇంకా √3 + √5 ఈక్వల్ టు రేషనల్ అన్నాడు కదండి. రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుందండి? ఎస్, P/Q ఫామ్. కండిషన్ ఏంటిది? వేర్ P అండ్ Q ఆర్ ఏమవుతాయండి? కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే మనకు తెలుసు, ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను. ఏంటిది? కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం రాస్తానండి? √3 + √5 ఈక్వల్ టు P/Q. ఎస్. సో తర్వాత ఏం చేస్తాను? ఇంతకుముందు ఒక ప్రాబ్లం చేసాం మనం ఎగ్జాంపుల్లో. √2 + √3 √3 + √2 ఆ ప్రాబ్లం చేసాం కదండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లము. ఎస్, సేమ్ దాని మాదిరిగానండి, కాకపోతే నెంబర్ చేంజ్ అయింది అంతే. సో √3ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను అవతలకి. √5 ఈక్వల్ టు P/Q మైనస్ √3. √3ని ట్రాన్స్పోజ్ చేశాను. సో √5 ఈక్వల్ టు P/Q. ఎల్సిఎం Q అయితే మైనస్ √3 ఇంటూ Q. తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుందండి? √5కి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు P మైనస్ √3Q/Q హోల్ స్క్వేర్. సో √5 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. అంటే ఇక్కడ ఏమవుతుంది? 5 ఈక్వల్ టు P A/B హోల్ పవర్ m. A/B హోల్ పవర్ m ఈక్వల్ టు A/m/B/m. ఫార్ములా తెలుసు కదండి. ఎస్. అంటే P మైనస్ √3Q హోల్ స్క్వేర్ అపాన్ Q స్క్వేర్. అంతే కదా? ఎస్. తర్వాత ఇక్కడ Q అనేది ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ఏమవుతుందని అంటే ఇక్కడ డినామినేటర్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై అవుతుంది. 5Q² ఈక్వల్ టు P మైనస్ √3Q హోల్ స్క్వేర్. A-B హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉందండి. A-B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిదండి? ఎస్, A స్క్వేర్ అంటే P స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అంటే డైరెక్ట్గా రాసేయమంటారా అంటే √3Q హోల్ స్క్వేర్ అంటే
ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. ఈ విధంగా ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, 3 ఇంటూ క్యూ స్క్వేర్ అవుతుంది. 3 ఇంటూ క్యూ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏ ఇంటూ బి 2 ఇంటూ పి ఇంటూ √3 క్యూ. సో ఇదండి. తర్వాత నెక్స్ట్ 5q స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 3q స్క్వేర్ మైనస్ 2pq √3. తర్వాత దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నానండి. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందండి, 5q స్క్వేర్ మైనస్ ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ అవుతుంది. 2pq √3 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 3q స్క్వేర్. తర్వాత 5q స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను రైట్ సైడ్కి. 2pq √3 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 3q స్క్వేర్ మైనస్ 5q స్క్వేర్. సో 2pq √3 ఈక్వల్ టు పీ స్క్వేర్. ఇక్కడ 3 మైనస్ 5, 3 మైనస్ 5, 3లో నుంచి -5 పోతుందా అండి, 5లో నుంచి 3 పోతుందా? సో 5లో నుంచి 3 పోతుంది, 3లో నుంచి 5 పోదు కదా. ఎస్, 5లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తామనుకోండి, ఎంత అండి, 2. సో 5కి సైన్ ఏముందండి, మైనస్ ఉంది. సో అంటే మైనస్ 2q స్క్వేర్. సో √3 ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 2q స్క్వేర్ అపాన్ 2pq మల్టిప్లై చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ అవుతుంది 2pq. అంతే, సింపుల్ అయిపోయింది ప్రాబ్లం. సో దీనికి ఈక్వేషన్ 1 అని వేసుకున్నాను. సో హియర్ ఇప్పుడు ఏం రాస్తానండి, ఎస్, హియర్ p అండ్ q ఆర్ సమ్ ఇంటీజర్స్. The RHS of equation 1 is rational. Yes, the RHS of equation 1 is rational. So the LHS of equation 1 is also irrational. అంతేనా? ఎస్, అంతే. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఏం రాస్తాము ఇప్పుడు, ఇక్కడ ఆర్హెచ్ఎస్ అనేది రేషనల్ అండి. ఎల్హెచ్ఎస్ కూడా ఖచ్చితంగా ఏమై ఉంటుందండి, రేషనల్ నెంబరే అయి ఉంటుంది. కానీ ఇక్కడ √3 అనేది ఇర్రేషనల్ కదండి, మనం చేసాం కదా ఆల్రెడీ. √3 అనేది ఇర్రేషనల్ అనేది. ఎస్, సో √3 అనేది ఇర్రేషనల్ అని మనకు తెలుసు. సో బట్ this contradicts the fact that √3 is irrational. √3 is irrational. తర్వాత √3 అనేది ఇర్రేషనల్ కదండి. సో √3 అనేది ఇర్రేషనల్ అయితే మనం తీసుకున్న అజ్యూమ్షన్ ఏంటిదండి, ఇక్కడ ఈజ్ రేషనల్. √3 + √5 ఈజ్ రేషనల్. సో అవర్ అజ్యూమ్షన్ √3 + √5 ఈజ్ రేషనల్. ఈ రేషనల్ అనేది ఏమవుతుందండి, రాంగ్ అవుతుంది, రాంగ్. హెన్స్ √3 + √5 ఈజ్ irrational. హెన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. అర్థమైందా అండి? ఎస్. చూడండి స్టూడెంట్స్, ఒకసారి మళ్ళీ నోట్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి అమ్మా. ఓకేనా స్టూడెంట్స్? అర్థమైందమ్మా? ఎస్, గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏమిటంటే 6 ప్లస్ రూట్ 2. 6 ప్లస్ రూట్ 2. సో దీనికి కూడా సేమ్ solution. Let us assume that 6 plus root 2 is ఏంటిదమ్మా రేషనల్. సో నా లెట్ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి. నా లెట్ 6 ప్లస్ రూట్ 2 ఈక్వల్ టు రేషనల్ అంటే p/q ఫామ్లో ఉంటుంది కదండి రేషనల్ నెంబర్. p/q ఫామ్లో కండిషన్ ఏంటిది, వేర్ p అండ్ q ఆర్ కోప్రైమ్స్. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎస్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సో 6 ప్లస్ రూట్ 2 ఈక్వల్ టు p/qగా తీసుకుంటున్నాం. ఈ 6ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే రూట్ 2 ఈజ్ ఈక్వల్ p/q ప్లస్ 6 ట్రాన్స్పోజ్ అయితే -6 అవుతుంది. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఇక్కడ q అవుతుంది, p మైనస్ q ఇంటూ 6q అపాన్ q. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. హియర్ p అండ్ q ఆర్ సమ్ ఇంటీజర్స్. చూడండి అన్నింటికి ఇదే రాస్తున్నాను, p అండ్ q ఆర్ సమ్ ఇంటీజర్స్. సో అంతా ఒకటే ప్రొసీజర్లో పోతున్నానండి చాలా ఈజీగా అర్థం అవ్వడం కోసం. సో మీరు ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది, లేకపోతే రాదు. మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ చేయాలండి. సో తర్వాత ది RHS ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ది RHS ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వేషన్ 1కి RHS ఏముందండి, ఎస్ రేషనల్. సో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆల్సో ఏ రేషనల్. LHS కూడా రేషనలే అయి ఉండాలి, కానీ బట్ దిస్ కాంట్రడిక్ట్స్ దట్ the fact that root 2 is irrational. LHS రూట్ 2 ఉంది, రూట్ 2 అనేది ఇర్రేషనల్ కదండి. ఎస్. సో అవర్ అజంప్షన్ 6 ప్లస్ రూట్ 2 అనేది ఏమనుకున్నామండి, రేషనల్ అనుకున్నాం. ఈజ్ రేషనల్ ఈజ్ ఏంటిదండి, ఏమైందండి, wrong. Therefore 6 plus root 2 is రేషనల్ కాలేదు అని అంటే అర్థం ఏంటిదండి, ఇర్రేషనల్. 6 plus root 2 is irrational. Hence proved. అయిపోయింది. అర్థమైందమ్మా? ఎస్. అంతే, చాలా సింపుల్ అండి. సో ఇవి చాలా కన్ఫ్యూషన్ అయిపోతూ ఉంటారు. కన్ఫ్యూషన్ కావాల్సిన పని ఏం లేదండి, చాలా సింపుల్ ఈజీగా ఉంటాయి. సో నోట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకుంటాము. హోంవర్క్గా ఇచ్చానండి. సో మళ్ళీ నేను చేశాను. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.